ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వచ్చిన మీకు వందనాలు తెలియజేసుకుంటా ఉంటున్నాను. కొత్త వాక్యం ధ్యానించుకుని మనం ఈ కూడికను ముగించుకుందాం. కీర్తన గ్రంథము 42వ అధ్యాయం మొదటి వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. కీర్తన గ్రంథము 42వ అధ్యాయము 1, 473 పేజీ, పాత నిబంధన, పేజీ నెంబర్ 473, పాత నిబంధన, కీర్తనలు 42వ అధ్యాయము మొదటి వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. దుప్పి నీటివాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. మరొకసారి చదువుకుందాం. దుప్పి నీటివాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు సాయం నిమిత్తమై మా ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామములో ఈ సాయంకాల వేళలో మమ్మల్ని ప్రేమించి మీ మందిర ఆవరణానికి మీరు నడిపించి పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాను. భూమి మీద సజీవులమై మా దేవుని ఎదుట, సంఘము ఎదుట సాగిలపడే ధన్యత మా జీవితాల్లో మరొక సమయం ఇచ్చినందుకు స్తోత్రములు తండ్రి. ఎన్నికలేని వారమైనప్పటికీ మమ్మల్ని ఏర్పరచుకొని మీ పాద సన్నిధిలో తండ్రి ఎంతోమందికి లేని ధన్యత మీరు మాకిచ్చినందుకు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాను. నమ్మకమైన మా ప్రభువా, చదువుకున్న లేఖన భాగాల ద్వారా మీరు మాతో మీరు మాట్లాడడం తండ్రి, మా జీవితాల్లో మేమేది నేర్చుకోవాలన్నట్లుగా సహాయం చేయం. వచ్చిన మీ ప్రజలను బట్టి మీకు వందనాలు. రావాల్సిన వారిని, మార్గ మధ్యలో ఉన్న వారిని, రెండు తలంపులతో గృహముల దగ్గర ఉన్న వారితో మీరు మాట్లాడి మీ సన్నిధికి నడిపించి వారి భాగమును వారు పొందినట్లుగా మీరే సహాయం చేయం. నిలబడిన దాసుని మరొకసారి మీ శిలువ చాటును మరుగుపరచు. వాక్యము నీది, ప్రజలు మీ వారు, ఏర్పరిచిన జనాంగం మీరు, సంఘము మీది. ప్రభా, పరలోకం నుంచే చూచే దేవుడు మీరు గనక మీరు మాత్రమే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కీర్తన గ్రంథము 42వ అధ్యాయంలో కోరాహు కుమారుడు రచించిన గ్రంథం అని ఉంటుంది. ఈ లేఖన భాగాన్ని చదివినప్పుడు ఈ ప్రస్తుత ఈ వాతావరణాన్ని బట్టి మనం చెప్పొచ్చు, ఈనాడు ఏమైపోయిందనంటే మనిషికి జ్ఞానం ఎక్కువైపోయి దేవుణ్ణి మర్చిపోతూ ఉన్నారు. చూడండి, వాక్యాలు మనం రాయించి పెట్టుకున్నాం బాగానే. నీ ఆవరణంలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని. దేవుని లెక్క ఎట్లుంటుందని అంటే మన లెక్క వేరు, ఆయన లెక్క వేరు. వాస్తవంగా నేను సిద్ధపడిన వాక్యం వేరు, దేవుడు సంధించిన వాక్యం వేరు. దేవుని ప్రజలు దేవుని సన్నిధికి వస్తారు. నా జీవితంలో కొన్ని జరిగినటివి వారి మధ్యన పంచుకుంటే బాగుంటుంది. నిరుత్సాహ స్థితిలో లేదా మనసును గాయపరుచుకొనో లేకపోతే దుఃఖపరుచుకొనో ప్రజలు ఉంటారు ప్రభువా. అలాంటి కృంగుదలలో ఉన్న మీ ప్రజల మధ్య నేను నిలబడుటకు సహాయం చేయి. తద్వారా ఏదైతే మీ ప్రజలు నేర్చుకోవాలో, నేను ఏది వారికి చెప్పి వారిని పురికొల్పాలో నాకు సహాయం చేయమని ప్రభు దగ్గర అడిగినప్పుడు లేఖన భాగాలు వేరే ఉన్నాయి. ఎప్పుడైతే మనం
నేను కానీ మీరు కానీ దేవుని పులిపూటం ఎదుటికి వచ్చినప్పుడు గమనాలు వేరైపోతాయి. అంటే నువ్వు ఇది మాట్లాడు, అదే క్షేమము నీ ప్రజలకు అని. ఎన్నో తలంపులతో వ్యక్తిగతంగా నేను కానీ మీరు కానీ దేవుని సన్నిధికి రాగలుగుతాము, కానీ తర్వాత దేవుడు ఏదైతే మనకు మన గమనానికి తీసుకుని వస్తాడో అది మాత్రమే మాట్లాడాల పరిస్థితి వస్తుంది. చూడండి, ఉదయకాల సమయంలో మందిరం అంతా నిండిపోయి ఉండే. ఇప్పుడు పిల్లలకు ఒకరు ఉన్నాం అంతే. మనం ఇద్దరు, ముగ్గురు, నలుగురు, 5, 6 మంది. అన్నతో నాతో కలుపుకుంటే 8 మంది. పిల్లలు కూడా బాగానే ఉన్నాయి. ఎన్ని పిల్లలు ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 10 ఉన్నాయి. ఒక్కొక్క పిల్లలు కూడా మనం ఒకరు లేము. అంటే ఎలా అయిపోయిందంటే విశ్వాసికి దేవుని భయం అనేది మరీ లేకుండా పోయింది. వాస్తవికంగా ఇలాంటి పరిస్థితి ఎక్కడ ఉండాలని అనుకుంటామంటే మరీ మారుమూల గ్రామాల్లో ఉండాలనుకుంటాం. ఇది మారుమూల గ్రామం కాదు కదా, ఏమన్నా మారుమూల గ్రామం కాదు కదా ఇది. అంటే అడవి ప్రాంతాలు కదా. అడవి ప్రాంతాలు అంటే మందిరానికి రాలేని పరిస్థితి ఉన్న గ్రామాలు. అలాంటివైతే చలో మనకు వసతి లేదు, వర్షం వస్తూ ఉంది, రాలేము, అడవి ప్రాంతము, ఎన్నో అడవి మృగాలను లేకపోతే ఇంకోటి చెప్పచ్చు. చూడండి, దేవుని ప్రజలు అని పిలువబడిన నేను మీరు ఇప్పుడు ఇంత సంఘం పెట్టుకొని సంఘంలోకి మీరు రాలేకపోతున్నారు అని అంటే వాళ్ళు ఎంత నిస్సహాయ స్థితిలో ఉన్నారో వారికే లెక్కప్ప చెప్పుకోవాలి. నిజంగా రాసిన మాట ఇక్కడ, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. మనిషి జీవితంలో ఎప్పుడు దేవుని సన్నిధికి రావాలనుకుంటాడు అంటే తనకు బాధ కలిగి, కుటుంబంలో నెమ్మది లేక, నిస్సహాయ స్థితిలో, ఎవరు పట్టించుకోలేని స్థితిలో, ఏమీ లేని స్థితిలో పరిగెత్తుకుంటూ రావాలని ఆశపడతాడు మనిషి. అదే విధానంలో ఇక్కడ దుప్పి ఎప్పుడు కూడా ఎడారి మార్గంలో మంచి నీటి కోసమే పరిగెత్తుతుంది. మనకు దాహమైనప్పుడు మీరు పొలాలలో పనిచేసిన వాళ్ళైతే గుర్తుంటుంది మీకు. నేను పొలంలో పనిచేసి రాత్రిళ్ళు పొలాలలో పడుకొని చెరువు నుంచి వచ్చే నీరు, వర్షం నుంచి వచ్చే నీరు తాగి అక్కడే పొలం గట్ల మీద పడుకొని వరి పండించిన పంట స్థలాల్లో పడుకొని చూశాను కాబట్టి నాకు బాగా గుర్తు. పగలు కూడా అంతే. పగలు నీళ్లు పెట్టిన తర్వాత ఆ వరి నాటేసిన తర్వాత వరి నీరు వచ్చేటప్పుడు ఆ నీరే తాగి అక్కడే అన్నం తిని జీవించిన జీవితాలు కూడా ఉన్నాయి నాకు. కానీ దుప్పి ఎలాంటి పరిస్థితులైనా చావనైనా చస్తుంది, కానీ శ్రేష్టమైన నీరు, స్పష్టమైన నీరు ఎక్కడ దొరుకుతుందో అక్కడి వరకు తన ప్రాణాన్ని బిగించుకుని వెళ్తుంది. ఎడారిలో ఎంత దూరమైనా ఉండనివ్వండి, ఎంత దూరమైనా పర్వాలేదు, అలానే అలసి సొలసి పరిగెత్తి వెతుకుంటూ వెళ్తుంది. ఎక్కడైతే నీకు శ్రేష్టమైన నీరు దొరుకుతుందో అక్కడ మాత్రమే తాగుతుంది. అలాగనే ఈనాడు మనకు వాక్యము ఎక్కువైపోయింది, తెలివి ఎక్కువైపోయింది. అందుకే మనం మందిర స్థలానికి, దేవుని సన్నిధికి రాలేకపోతా ఉన్నాం. గమనించండి, వచ్చిన నువ్వు నేను ఈ ఆకలి దప్పులు ఒక విశ్వాసికి రక్షింపబడిన నాటి నుండి కూడా ఉండాలి. అందుకే దేవుడు మాట ఎప్పుడు పొల్లుపోదంటాను నేను కూడా.
మొదటివారు కడపటి వారైతారు, కడపటివారు మొదటివారైతారు కదా. రక్షింపబడిన నాటి ఉత్సాహము, ఆశ, ఆకలి దప్పులు రాను రాను ఉండవు. దీనికి ఏంది సాదృశ్యం చూపిస్తుంది అంటే, వయసులో ఉన్నప్పుడు, వయసు మీద పడేటప్పుడు వ్యక్తి తన జీవితంలో ఏ విధంగా అయితే శరీర బలహీనత పడిపోతాడో అట్లా అవుతుంది. కానీ దేవుని వివరణ ఎట్లా ఉంది? రక్షింపబడిన నాటి నుండి వయస్సు మీద పడే కొలది, ఆత్మీయ జీవితం పెరిగే కొలది, నీ ఆత్మీయ యాత్ర ప్రభు దగ్గర మెట్టుకు మెట్టు పెరుగుతూ ఉండాలి. ఈనాడేమైపోయింది అని అంటే, మొదట ఉన్న ప్రేమ లేదు, మొదట ఉన్న ఆశ లేదు, మొదట ఉన్న ఉత్సాహము లేదు, అంత బలహీనపడిపోయింది. దేవుడు కోరుకునేది ఆ అంతస్తు కాదు. దేవుడు కోరుకునేది ఒకే అంతస్తు. నువ్వు ఇల్లు కట్టినప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాలి అని అంటే మెట్టు మీద మెట్టు వెళ్ళుకుంటూ వెళ్ళిపోవాలి. దేవుడు అట్లా కోరుకుంటాడు. మన జీవితాలు ఎట్లున్నాయనంటే, ఆరోగ్యం బాగుంటే ఎగిరి గంతులేస్తాం, ఆరోగ్యం బాగలేకపోతే కింద పడిపోతాం. అలా కోరుకోవడం లేదు దేవుడు. అయ్యా లేదయ్యా, రక్షింపబడ్డావు, లేదమ్మా రక్షింపబడ్డావు. దినదినానికి సంవత్సరాలు గడిచే కొలది, సంవత్సరాలు మీద పడే కొలది ఆత్మీయ యాత్ర క్రింద పడిపోకుండా నువ్వు మెట్టుకు మెట్టు ఎదుగుతూ రావాలి. పిల్లవానికి పుట్టినప్పటి నుండి పెరిగే కొలది మనము మొదట పాలిస్తుంది తల్లి, తర్వాత కొంత అన్నం కలిపిస్తుంది, తర్వాత పెరిగే కొద్ది ఆహారంలో ప్రోటీన్స్ ఇచ్చేటివి ఇస్తుంది, పెరిగే కొద్ది తనకు ఆహారం ఇస్తుంది, నడక నేర్పిస్తుంది. ఇట్లా భౌతికమైన మన పిల్లల గురించి, వాటి గురించి మనం అంత ఆశించే మనం, ప్రభు కూడా మన మీద ఆశ అదే పెట్టుకొని ఉంటాడు. రక్షింపబడిన తర్వాత, బాప్తిజంలో సాక్ష్యం ఇచ్చిన తర్వాత మందిరానికి, సహవాసానికి, దేవుని ప్రజల మధ్యకి వచ్చేటప్పుడు ఆ విశ్వాస యాత్రలో విశ్వాసి ఏ విధంగా పెరుగుతూ ఉన్నాడని పరలోకం నుంచి చూస్తూ ఉంటాడు దేవుడు. సంఘం ఎదుట కూడా సంఘస్థులు కూడా చూస్తూ ఉంటారు, ఎలా ఉన్నారు, గత సంవత్సరంలో సాక్ష్యము, రక్షణ, బాప్తిస్మ సాక్ష్యం ఉంది, సంవత్సరానికి ఎక్కడ ఉన్నాడు ఈ విశ్వాసి అనేది సంఘము గుర్తిస్తూ ఉంటుంది. ఈనాడు పరిస్థితి ఏమైపోయిందనంటే, ఆకలి దప్పులు లేవు. చూడండి, ఉదయము ఎంతో ప్రేమతో ఇక్కడి నుంచి మాట వెలువడింది, మర్చిపోకండి, రండి, ఆత్మీయ మేలులు పొందండి. ఏమి ఇప్పుడు ఇక వచ్చిన మనకు పొద్దుపోకొచ్చినామా, లేకపోతే మనకు నిద్ర రాక మెలుకొని వచ్చి కూర్చున్నామా దేవుని మందిరంలో? అంటే వారి కొరకు మనం ప్రార్థన చేయడం మంచిదే, కానీ కాదనడం లేదు. కానీ ఎందుకు అంత పగలంతా ఏం కష్టపడి ఉంటారంట వీళ్ళు? పోన్లే, పొలాలకు ఏమన్నా పోయింటారా పగలు? క్రిస్మస్ అంటారు, క్రిస్మస్ పండగ చేసుకుంటారు, బాగానే ఉంది. ఇంక ఇప్పుడు ఏం చేసుకుంటారు? ఇంటికాడ కూర్చొని ప్రశాంతంగా తిని రావచ్చు, మంచిగా దేవుని సన్నిధికి వచ్చి కూర్చోవచ్చు, 4 మాటలు వినొచ్చు. మళ్ళీ వాళ్ళని అడిగినాం అనుకోండి, ఏం చెప్తారో తెలిసిన, వినుట వలన విశ్వాసం పెరుగుతుందన్న అంటారు. ఏమింటివి? వినుట వలన విశ్వాసం పెరుగుతుందన్న అంటే నేను వాళ్ళని విమర్శిస్తలేను, కానీ మన విమర్శ మనకే. ఏమైంది చెప్పండి వారికి? నిజం ఒక మాట అడుగుతా, మనమే మాట్లాడుకుందాం. ఎంత పరిస్థితి? వర్షం అయితే భీకరంగా ఏం వస్తలేదు, వస్తుందా? ఏమి లేదు. అంటే రాను రాను విశ్వాస యాత్ర ఎక్కడంటే పడిపోతూ ఉంది. నేర్చుకోవాలి. దేవుడు సృజించిన అన్నీ మంచివి అని ఆదికాండంలో బాగా దేవుడు రాయించుకుంటూ వచ్చినాడు. ఈ మనిషి కూడా మంచివాడని చెప్పినాడు. రాను రాను ఏమైపోయింది అని అంటే, ఆ మనిషికి తెలివి ఎక్కువైపోయి ఈ పరిస్థితి వచ్చింది. ఏదేమైనా
దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి అందరినీ సమకూర్చుకుంటాడు. ఎప్పుడు కూడా ఒక కూడికకు మనం ఆహ్వానించాము అని అంటే క్లిష్ట పరిస్థితి, ఉదాహరణకు ఒక కుటుంబంలో ఏదో జరిగింది, రాలేకపోయామనంటే ప్రభు చూస్తాడు. నువ్వు ఎందుకు రాలేదు అని. దినాలు లెక్క పడతా ఉంటాయి, మన అటెండెన్స్ పడతా ఉంటుంది. ఎంతమంది వచ్చినాము, ఎవరు తన సన్నిధిలో కనపడుతూ వచ్చినారు, ఎవరు రాలేకపోయినారు, రాలేని పరిస్థితి ఏమిటి, అవన్నీ చూస్తూ ఉంటాడు దేవుడు. అంత ఆశిమాశగా కాదు. ఎఫెసీలో రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీలు 5వ అధ్యాయం అందరికీ తెలిసిన భాగమే. 15, 16, 17 వచనాలందరం కలిసి చదువుకుందాం. 176 పేజీ, క్రొత్త నిబంధన 176 క్రొత్త నిబంధన. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15, 16, 17. దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. అపోస్తలుడైన పౌలు ఉన్న బైబిల్ గ్రంథం అంతటికి కూడా కొత్త నిబంధన కాలంలో కానీ పాత నిబంధన కాలంలో కానీ ఎక్కువ పత్రికలు రాసినది అపోస్తలుడైన పౌలే. ఇన్ని పత్రికలు రాశాడు అంటే ఆయన జ్ఞానానికి మనం లెక్క పెట్టలేం. ఎవరు రాయలేదు ఇన్ని. సొలొమోను రాయగలిగినాడు 3, దావీదు మహారాజు కొన్ని కీర్తనలు రాయగలిగినాడు. పత్రికలు నేను చెప్తా ఉన్నా, గ్రంథాలు కాదు, అధ్యాయాలు కాదు, పత్రికలు. ఆయా సంఘాలకు ఆయా రీతిగా దాదాపు 13, 14 పత్రికలు రాస్తే ఆయన అంటాడు ఆ ఎఫెసీ సంఘానికి రాస్తూ, అయ్యా దినాలు చెడ్డవైపోయినాయి, మీరు సమయం పోనీయకండి, సద్వినియోగం చేసుకోండి, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి అయ్యా, జాగ్రత్త చూసుకోండి అయ్యా. ఇందు నిమిత్తమే మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేదో గ్రహించుకొనుడి. ఎంత భారంతో రాసి ఉండొచ్చు ఈ మాట. అంటే సంఘంలో విశ్వాసులు ఎంత దుర్వినియోగం చేస్తూ ఉన్నారు సమయాన్ని అన్నదానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. ఎక్కడెక్కడో సంఘాలను మనం ఉదాహరణ తీసుకోవాల్సిన అవసరం లే. కర్మేలు సాగర్లో ఉన్న మన కర్మేలునే జ్ఞాపకం చేసుకుందాం. ఎంత దారుణమైన పరిస్థితి చెప్పండి. కరెక్టేనా ఇది? ఈ వాక్యం కరెక్టేనంటారా అన్నవాళ్ళు? కరెక్టేనా? ఏమక్క కరెక్టే కదమ్మా? వాస్తవమా కాదా? వాక్యం కరెక్టేనా? ఇప్పుడు దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోమంటున్నాడు ఆయన. ఆయన ఎంత బాధతో చెప్పిండో అలా. దినాలు బాగాలేవయ్యా, పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి, నీ ఆత్మీయ జీవితం పడిపోకుండా కాపాడుకోవాలంటే ఏమి? అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మెలగండి అయ్యా, వాక్యం చదవండి, సంఘానికి రండి, ఆత్మీయ మేలులు పొందండి అని ఎంత దీనంగా రాస్తా ఉన్నాడు ఆయన. ఆయనకు అంత అవసరం అంటారా? ఆయన జీవించిన జీవితానికి ఏమి, ఆయన ఎన్ని శ్రమలు పడ్డాడో, ఎన్ని దినాలు లేని స్థితిలో ఉన్నాడో, సంఘాల కొరకు ఎంత కన్నీరు కార్చాడో. అయినప్పటికీ సంఘాలలో ఉద్యమం రావాలని ఆయా రీతిలుగా కుమారులుగా పిలువబడే తిమోతి కానివ్వండి, ఇంకొకరు కానివ్వండి, అందరికీ హెచ్చరికలు ఇస్తూ నా కొరకు ప్రార్థన చేయండి, మీ కొరకు నేను చేస్తూ ఉంటా, మీరు పడిపోకూడదు అని వాళ్ళకు చెబుతూ ఈ ఎఫెసీ సంఘానికి కూడా ఎంత దీనంతో చేస్తూ ఉన్నాడు ఆయన. ఎంత జ్ఞానయుక్తంగా మాట్లాడుతున్నా చూడండి. ఇందు నిమిత్తం మీరు అవేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో కనుక్కోవాలి. మనం ఇళ్ళ దగ్గర కూర్చొని ప్రభు చిత్తం కనుగొనమంటే ఏం కనుగొంటాం చెప్పండి? దినాలు చెడ్డవైపోయినాయి. ఉదయకాల సమయంలో కూడా ఎంతగానో రెండో మెసేజ్లో కూడా చెప్పుకుంటూ వచ్చాం. అయినప్పటికీ దేవుని ప్రజలుగా దేవుడు జ్ఞానం ఇచ్చినాడు మనకు. ఆత్మీయ జ్ఞానంతో మనం ఎందుకు ఆలోచించలేకపోతున్నామో అర్థమవుతలేదు.
భౌతికమైన జ్ఞానం మనకు చాలా ఉండొచ్చు, లోక జ్ఞానం చాలా ఉండొచ్చు. వాటన్నిటిని బట్టి మనం అతిశయపడకుండా దేవుడు జ్ఞానం ఇచ్చినాడు కదా అని ఆ జ్ఞానాన్ని ప్రభు చిత్తానికి అప్పజెప్పుకుంటే కార్యాలు బాగా జరుగుతాయి. ఎంత దీనుడైపోయి ఉండొచ్చు ఆయన, ఎంత తగ్గించుకొని ఉండొచ్చు. ఎన్ని రాసినప్పటికీ, ఎన్ని చేసినప్పటికీ మానవుడు ఎట్లయిపోతున్నాడంటే మనిషి విశ్వాసయాత్రలో సన్నగిలిపోతా ఉన్నాడు. ఇది తెలుసుకునే సమయానికి జీవితం అంతా ఏమైపోతుంది, నష్టపోతాం. అందుకే 1 కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయం, 1 కొరింథీ పేజీ నెంబర్ 147, క్రొత్త నిబంధన. 1 కొరింథీ 3వ అధ్యాయము 18-19 వచనాలు కలిసి చదువుకుందాం. ఎవడను తను తాను మోసపరుచుకొనకూడదు. మీలో ఎవడైనను ఈ లోకము యందు తాను జ్ఞాని అని అనుకునే ఎడల జ్ఞాని అగునట్లు వెరివాడు కావాలను. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెరితనం. అనుకుంటా ఉన్నాం మనం. ఏం చేస్తున్నామనంటే సరేలే, పొద్దున వచ్చినాం, క్రిస్మస్ సందర్భంగా చేసుకొని కొత్త బట్టలు వేసుకొని ఇంట్లో భోజనాలు చేసుకొని, మాంసం వచ్చింది తీసుకొని వండి పెట్టి అందరం తిని బాగానే చేసుకున్నారు. కానీ అందుకే ఇంకొక సంఘానికి వచ్చాడు ఈయన. ఎఫెసీ సంఘంలో మాట్లాడినాడు, ఇట్లా ఉండాలయ్యా మీరని చెప్పినాడు. మళ్ళీ కొరింథీ సంఘానికి వచ్చేసినాడు. ఏమంటున్నాడు? తన్ను తాను మోసపరుచుకొనకూడదు. ఎవడనూ తను తాను మోసపరుచుకొనకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానిని అనుకొని ఎడలా. ఈరోజు మందిరానికి రాకపోవడానికి కారణం ఏమిటిది? వాళ్ళ జ్ఞానమే, తెలివితేటలు. ప్రభువా నాకు జ్ఞానం లేదయ్యా, నాకు జ్ఞానం తక్కువగా ఉంది, బైబిల్ జ్ఞానం దయచేయని దేవుని సన్నిధికి వస్తే దేవుడు ఇంకా జ్ఞానం ఇస్తాడు. ఈ రాని వాళ్ళ జ్ఞానం ఏమిటిది అని అంటే నేను వాళ్ళని విమర్శిస్తున్నాను, లేకపోతే వచ్చిన వాళ్ళు వాళ్ళకంటే గొప్పవారు, లేకపోతే నేను వారికంటే గొప్పవారని కాదు. కానీ సంధించాల్సిన విషయాల్లో సంధించినట్లు మాట్లాడాలి, ప్రేమించేటప్పుడు ప్రేమించాలి, దండించేటప్పుడు దండించాలి, చేయాలి, అన్నీ చేయాలి మనం. కానీ రానివారు ఏమనుకుంటారంటే వీళ్ళు తాను జ్ఞానిని అనుకొని ఎడల జ్ఞాని అగునట్లు వెరివాడు కావాలడు. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెరితనం. మీకు చిన్న ఉదాహరణ చెప్పుదునా? బైబిల్ అంతటిలో జ్ఞానము కలిగిన వ్యక్తి ఎవరు? బాగా తెలివితేడు కలిగిన వ్యక్తి సొలొమోను కదా. ఆయన ఏమంటాడు తెలుసా? ఈ లోక జ్ఞానము వ్యర్థము వ్యర్థము వ్యర్థం అంటాడు. ఈ జీవితము వ్యర్థము వ్యర్థం వ్యర్థం అని అంటాడు. అంత జ్ఞానం కలిగిన సొలొమోను మహారాజే ఈ జ్ఞానం అంతా వేస్ట్ అయ్యా, ఈ లోకం అంతా వేస్ట్ అయ్యా, ఈ జీవితం అంతా వేస్ట్ అయ్యానంటే నీ జ్ఞానం నా జ్ఞానం ఎక్కడుంది? తెలివితేటలు ఎక్కువైపోయి మనుషులు ఏమవుతారంట? వెరివారైతారంట. తెలివి బాగా ఎక్కువైపోయి, జ్ఞానం ఎక్కువైపోయి ఆషామాషిగా రాయలేదు ఈ వాక్యాలన్నీ, ఎంతో అనుభవపూర్వకంగా రాసి ఉంటారు. అందుకే మనం అంటాం కదా, పెద్దలు చెప్పిన మాట వినరా నాయనా, తల్లిదండ్రులు చెప్పిన మాట వినరా నాయనా. మన పెద్దలు వారు అనుభవపూర్వకముగా నేర్చుకొని మనకు చెప్తారా. వాళ్ళు నేర్చుకోరా, వాళ్ళు చెప్పే మాట విను 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 అంటుంటాం, మన పిల్లలకు చెప్తా ఉంటాం. కాబట్టి ఈ లోక జ్ఞానం నీకు మంచిదే. అంటే ఈ లోకంలో మనం భౌతికంగా ఉన్నాం, మనుషులుగా ఉన్నాం కాబట్టి నేర్చుకోవాలి. యాత్రా జీవితం కొనసాగించుకోవాలంటే ఆ జ్ఞానం అవసరమే. కానీ దానికంటే ముందు దైవిక జ్ఞానం అనేది మనకు చాలా ఇంపార్టెంట్. దైవిక జ్ఞానం లేకుండా నువ్వేం సాధించగలుగుతావు? దేవుడు నీకు సహాయం చేయకపోతే నీ జ్ఞానం ఏమైపోతుంది? చాలా వరకు అనుకుంటాం, ఇప్పుడు మన ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు, లేకపోతే ఎగ్జామ్కు వేయగలిగేటప్పుడు
లేకపోతే ఎక్కడైనా మనం బయలుదేరాలని వెళ్ళేటప్పుడు ఏమి కొంతమంది ప్రార్థన చేసుకోకుండా వెళ్తూ ఉంటారు. కానీ ప్రార్థన చేసుకొని వెళ్తే ఉండే విజయం వేరు, ఆ సంతోషం వేరు. చూడండి, బాగా గమనించాలి మనం కూడా. ఎప్పుడు కూడా నువ్వు కాలేజీకి వెళ్ళేటప్పుడు, లేకపోతే ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు, లేకపోతే ఎక్కడికైనా ప్రయాణం వెళ్ళేటప్పుడు ఈ క్రమము ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే మన పితరుల ద్వారా కొంత వచ్చింది. దైవజనుడు భక్సింగ్ గారు ఇది ప్రతి ఒక్కరికి నేర్పించాడు. దేవుని దయ వల్ల నేను వేరే డినామినేషన్లో వెళ్ళకుండా ప్రభువు నన్ను భక్సింగ్ గారి సహవాసాన్ని నడిపించినాడు. నేనైతే చాలా సంతోషపడతా. ప్రతి విషయానికి దేవుడి దగ్గర సాగిలపడే ధన్యత భక్సింగ్ గారికి దేవుడిచ్చాడు. నమ్మండి. ఎందుకంటే ఇప్పుడు ₹1 ఎంత అవసరం అండి? ₹10 ఎంత అవసరం? రూపాయికి, ₹10కి, ₹5కి దానికి కూడా దేవుడి దగ్గర అడిగిన వ్యక్తి ఒక దైవజనుడు భక్సింగ్ గారే. మనం అడిగితే లక్షలు అడుగుతాం, వేలు అడుగుతాం. ప్రభువా నాకు ఇది లేదు, ఈ సబ్బుకు లేదు, గడ్డం చేసుకోవడానికి ఈ బ్లేడుకు లేదు కదా. ఎంత దీనుడైపోయినాడో చూడు. ఆయన మోకాళ్ళ జీవితము, ఆయన ఏర్పరచుకున్న విధానం ఎంత గొప్పది అని అంటే మనం ఎక్కడున్నామో ఆలోచన చేయాలి. అలాంటిది ప్రభు దగ్గర మనము ఏమి అడుగుతున్నామో అది ఇస్తానే ఉన్నాడు దేవుడు. కానీ దినాలు గడిచే కొలది ఏమైపోతుంది? విశ్వాస యాత్ర సన్నగిల్లిపోతూ ఉంది. ఏం నేర్చుకుంటున్నాం మనం? అపోస్తలుడైన పౌలు ఆ కొరింథీ సంఘానికి రాస్తూ ఈ లోక జ్ఞానం ఏమంటున్నాడు ఆయన? ఈ లోక జ్ఞానము దేవునికి వెరితనం అయిపోతుంది. దేవుని జ్ఞానం కావాలి అని అంటే నువ్వు దేవుని దగ్గరికి రావాలి. లోక జ్ఞానం నీకు లోకం ఇస్తుంది. బుక్స్ చదివితే ఆ బుక్స్కు సంబంధించిన జ్ఞానం దేవుడు ఇస్తాడు, నీకు ఎందుకు ఇయ్యడు? బైబిల్ జ్ఞానం ఉండాల. మనం ఎన్ని చదువులు చదివినా, ఎన్ని బీటెక్లు, ఎంటెక్లు, ఎంసీఏలు, ఎంబీఏలు, ఇంజనీరింగ్లు ఇంకా 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 ఎంత చేసినా కూడా బైబిల్ జ్ఞానం ఉంటుంది అంటే ఏముండదు వాళ్ళ దగ్గర. అడగండి కావాలంటే. బైబిల్ చదివి బైబిల్ జ్ఞానం పొందినవాడు దేవుడి దగ్గర అన్నీ నేర్చుకుంటాడు. అడగండి వాళ్ళని, అడగండి. బైబిల్ కరెక్ట్గా చదవమనండి, వాళ్ళని చదవలేరు. వాళ్ళు ఇంగ్లీష్ మీడియం కావచ్చు, ఉర్దూ మీడియం కావచ్చు, హిందీ కావచ్చు, తెలుగు కావచ్చు, ఇంకా ఏ భాష అయినా కావచ్చు. బైబిల్ జ్ఞానము అంత ఆషామాషిగా రాదు. బైబిల్ చదవమంటే మన వాళ్ళు చదువుతారు తెలిసిన, ఇంకా స్పీడ్గా చదువుతారు, అన్ని తప్పులు ఉంటాయి. ఎందుకు? ఇప్పుడు చిన్నగా ఇదే వాక్యాన్ని మనము ఇంతమంది ఉన్నాం కదా, ఈ వాక్యాన్ని స్పీడ్గా చదివేటప్పుడు ఎక్కడొక చోట తప్పు పోతుంది. కరెక్టా కాదా? ఇదే చదువుదాం. ఎవడునూ తను తాను మోసపరుచుకొనకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకుని ఎడల, ఇటు చదువుకుని పోయినాం అనుకో స్పీడ్గా, ఎడల జ్ఞాని అగునట్లు వెరివాడు కావాలను. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెరితనమే. అంటే బైబిల్ చదివిన వాళ్ళకి అర్థమైపోతుంది. ఏమి నువ్వు ఎన్ని బీటెక్లు చేసినా, ఎంటెక్లు చేసినా తప్పని పరిస్థితుల్లో ఇక్కడ తప్పులు పోతాయి. కాబట్టి లోక జ్ఞానం మంచిదే కాదనడం లేదు, కానీ దైవిక జ్ఞానం ఎంతో అవసరం. మనం ఏమనుకుంటున్నామంటే మనమే అనుకుంటున్నాం. అందుకే దేవుడు ఎంతో భారం కలిగి దేవుని దాసులతో రాయించి పెట్టాడు. ఎప్పుడు కూడా మనం కాదంటాడు. ఇదే అధ్యాయంలో 6వ అధ్యాయంలో చూడండి. 6వ అధ్యాయంలో ఏమి 20వ వచనంలో ఉంటుంది. 6:20. అదే మొదటి కొరింథీయులు 6:20. మీరు మీ సొత్తు కారు విలువపెట్టుకొనిన వారు కనుక మీ దేహంతో దేవుని మహిమపరచాల. అంటే ఇది ఆరాధన సమయం అని కాదు, లేకపోతే బల్ల సమయం అని కాదు, కానీ దేవుని సన్నిధికి వచ్చిన మనం
ప్రార్థన చేసుకొని ప్రార్థన పూర్వకంగా దేవుని సన్నిధికి రావాలి అని అంటే మనకు ఆశామాష అయిపోయింది అంతా. అదే ఈరోజు సాయంత్రం ఎక్కడన్నా అకేషన్ ఉందంటే మనం ఉంటామా చెప్పండి? క్రిస్మస్కి కేక్ కట్ చేయాలని ఎంతమంది పోయినారు ఈరోజు? ఈ కొండమడి, ఆ ఇండ్ల మడి, ఈ ఇండ్ల మడి, ఆ బంధువుల దగ్గరికి, ఈ స్నేహితుల దగ్గరికి పరిగెత్తి ఉంటారు నాకు తెలిసి. అందుకోసమే రాలేదు వాళ్ళు మందిరానికి. ఏమవుతుంది ఆ కేక్? ఏమవుతుంది అది మహా అంటే? మళ్ళీ పాటలు పాడతాం, మళ్ళీ ఈ సంతోషం అంటాం, ఆ సంతోషం అంటాం, ఆ ఆనందం అంటాం, ఈ ఆనందం అంటాం. ఏమి కేక్ కట్ చేయకపోతే దేవుడు ఇష్టపడడా నీ గురించి? మోసపోతున్నాం అంతే. లోకము ఏమైపోతుందనంటే, లోకం మనల్ని బాగా మోసపెడతా ఉంది. ఏం పోతావులే, ఏం పోతావులే. మనకై మనం ఏం చేస్తున్నామనంటే నష్టం తెచ్చుకుంటా ఉన్నాం. దేవుని సన్నిధికి రాలేక నష్టపోతాం. నష్టం వచ్చినప్పుడు కూడా మన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన కూడా ఏంటంటే అదే మన దేవునికి ఉండే మంచితనం ఏంటంటే అదే. నువ్వు ఎన్ని రోజులైనా మందిరానికి రాకపో, ఎన్నిసార్లు ప్రార్థన చేయకపో, సంఘానికి ఎన్ని రోజులైనా రాకపో, ఒక్కసారి వచ్చి 2 చేతులు ఎత్తి ఏడ్చినావంటే ఇంక అయిపోయింది. ఇంకా యేసుప్రభు ఫ్లాట్ అయిపోతాడు, పడిపోతాడు అంతే. పడిపోయి అమ్మా నా బిడ్డ, అమ్మా నా బిడ్డ అంటాడు. లోకంలో ఉండే దేవుళ్ళు దేవతల కంటే యేసుప్రభు వారి దగ్గర ఉండే ఉచితమైన ప్రేమ అది. ఆయన ప్రేమలో ఏమీ కల్మషం లేదు. నువ్వు ఎన్నైనా చెయ్యి, ఎన్నిసార్లైనా దుఃఖపెట్టు ఆయన్ని. ఆయన సన్నిధికి నువ్వు ఎన్నిసార్లైనా రాకపో, ఒక్కసారి వచ్చి కన్నీళ్ళు విడిచి నా తప్పులు క్షమించయ్యా అంటే సరేలే బిడ్డ అంటాడు. అదే ఆయన గొప్పతనం. అది మనమేమనుకుంటామంటే అబ్బా నా జ్ఞానం అది, నా తెలివి నాకు బాగుంది, ఇట్లా ఆలోచన చేసుకుంటూ వెళ్తాం. అందుకే రోమా 3వ అధ్యాయం 18వ వచనం, వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. ఎవరి కన్నుల ఎదుట? లోకంలో ఉండేవారికి ఈ మాట రాస్తూ వస్తాడు. అదే మనం 11, 17 వచనాలు చదివినట్టయితే ఏమి 11, 12 వచనాలు చూపించేస్తే అది లోకంలో ఉండే వాళ్ళకి వర్తిస్తుంది, కానీ మనకు కూడా వర్తిస్తుంది. అందుకే 18వ వచనానికి వచ్చే లోపల వారి కన్నుల ఎదుట దేవుని భయం లేదు. భయం ఉంటే తప్పనిసరిగా దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు మన వాళ్ళు. భయం లేదా? ఏం చేస్తారులే, మన దేవుడే కదా, మన దేవుడే, మన యేసుప్రభువే కదా, నా కోసమే పుట్టాడులే ఈ పొద్దు, ఏమనుకోడు మా దేవుడు. నేను ఎక్కడైనా తిరగవచ్చు, నా కేకు నేను కట్ చేసుకోవచ్చు, ఈ చెట్టు దగ్గర ఆ ఇంటి దగ్గర పోయి తిరిగి ఏమి అన్నీ చేసుకోవచ్చు, ఏమనడులే మా దేవుడు. ఇదొక సంఘం, రోమా సంఘం. ఇది ఈ రోమా సంఘంలో కూడా ఆ మాట రాయిస్తూ ఉన్నాడు. వారి కన్నుల ఎదుట దేవుని భయమే లేదు. భయం లేకుండా అయిపోయింది మనకు. దేవుని సంఘం అంటే, దేవుని బిడ్డలంటే, దేవుని సన్నిధి అంటే ఎందుకు అట్లా అయిపోతున్నామో అర్థమవుతలేదు. ఎంత దుఃఖపడతారు చెప్పండి దేవుడు. చలో ఇప్పుడు మీరందరూ ఎందుకులేనా ఈరోజు సాయంత్రం కూడిక రేపు పెట్టుకుందామనో, లేకపోతే ఎందుకు మనకు సండే వస్తుంది కదా, లేకపోతే 31 వస్తుంది కదా, 31వ తారీఖు వస్తుంది కదా అని సంఘముగా మీరు దేవుని దాసునితో మాట్లాడుకొని చేసుకొని ఉంటే అది వేరే విషయం. మీకు ఆల్రెడీ అనౌన్స్మెంట్ జరిగి ఉండొచ్చు, సంఘ ప్రార్థనలో ఎక్కడైనా చెప్పి ఉండొచ్చు కూడా. అన్న వస్తున్నాడు హైదరాబాద్ నుంచి, ఏమి పరిచర్య కొరకు దేవుని దాసుడు వస్తూ ఉన్నాడు, కాబట్టి మనం ఈ 2-3 రోజులు ఉండగలుగుతాము, అందరూ సిద్ధపడి రండి అని. పోనీ నువ్వు అప్పుడు వినలేదు, ఈరోజు విన్నావు కదా,
సమయం కేటాయించుకోవాలి దేవుని కొరకై. మనకన్నిటికీ సమయం ఉంటుంది. అరే నా ఇది ఈరోజు పుట్టినరోజు ఉందిరా, నువ్వు వచ్చేసి ఇన్ని గంటలకు రమ్మంటే మనం పరిగెత్తుకుంటూ వెళ్తాం. ఆ పుట్టినరోజు చేస్తే మనకే నష్టం అని తెలుసు ఆయన కూడా వెళ్తాం. మనం పెళ్ళి ఉందంటే వెళ్తాం, ఏదైనా పెద్ద అకేషన్ ఉందంటే వెళ్తాం. దేవుని సన్నిధికి రావాలంటే రాలేకపోతా ఉన్నాం. వారి కన్నెదుట వారికి భయం లేకుండా పోయింది. వాస్తవమా కాదా చెప్పండి? ఇప్పుడు ఈరోజు ఇంతమంది రాలేకపోవడానికి కారణం అదే ఉంటుంది. మా ఇంట్లో కేక్ ఉంది, నువ్వు మా ఇంటి దగ్గరికి వచ్చి మనం సెలబ్రేట్ చేసుకుందాం, ఏమి ఆహా ఓహో అని పాటలు పాడుకుందాం, డ్యాన్స్ చేద్దాం, ఇంకా చేద్దాం అని ఆశపడ్డారేమో పాపం వాళ్ళు. అదే దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో ఉండే 10 నిమిషాలు గడుపు, 15 నిమిషాలు గడుపు, ఒక అరగంట సేపు గడుపు, ఏమవుతుంది? దేవుని ప్రజలతో దేవునితో ఉండే సంతోషం కంటే లోకంలో ఇచ్చేది అన్నీ తక్కువే. లోకం ఇచ్చే సంతోషం కంటే దేవుడి దగ్గర ఉండే సంతోషం ఎక్కువ. ఇట్లా చెప్పుకుంటూ పోతే లేఖన భాగాలు అన్నీ ఉన్నాయి, మనం అన్నిటిని నేర్చుకోవడానికి. ఇవన్నీ ఇప్పుడు ఎన్ని సంఘాలు చూసినాం మనం? 3 సంఘాలు చూసాం. మొదట ఎఫెసీ సంఘం చూసినాము, తర్వాత కొరింథీ సంఘం చూసాము, తర్వాత రోమా సంఘం చూసాం. నేర్చుకుంటూ ఉంటున్నాం, మంచిది. కానీ క్రియారూపకమైన విధానం ఉంటే చాలా మంచిది. చూడండి, దేవుడు నేను ఒకటి చూసుకుంటే ఇంకొక వాక్యాన్ని చూపించేసినాడు దేవుడు. అరే నాయన, ఈ మాటలు మాట్లాడరా బాబు, నువ్వు సిద్ధపడింది వేరు, నిలబడిన తర్వాత దేవుడు అట్లా తిప్పేస్తాడు అంతే. ఒక్కసారి మైండ్ అంతా టర్న్ తిప్పేసేసినాడు దేవుడు. కాబట్టి ఏది ఏమైనా ప్రభు మనకు సహాయం చేయాలి. మనం 3 సంఘాలు చూసినాం, 3 సంఘాలలో ఆ వచనాలు చూసినాం మనం. ఎఫెసీ సంఘంలో ఎఫెసీ 5, 15, 16, 17. మొదటి కొరింథీ ఎక్కడ చూసినాం మనం? మర్చిపోతారు, మీరు కూడా మర్చిపోతారు. మర్చిపోకూడదు. లేఖన భాగాలు మనకు స్పష్టంగా ఉన్నాయి. వాటిని ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్తే మనకు తెలిసిపోతుంది. రోమా సంఘంలో కూడా 3వ అధ్యాయము 18వ వచనంలో వారి కన్నుల ఎదుట దేవుని భయం లేకుండా పోయింది. అదే భయం ఉంటే నువ్వు దేవుని మందిరానికి వచ్చేవాళ్ళం. ఏమైంది చెప్పండి? ఒక మాట, దేవుని దగ్గర ఉండే సంతోషం కంటే ఏది లేదు. వెళ్ళి 10 నిమిషాలు కూర్చొని వస్తే ఆ నెమ్మదే వేరుంటుంది కదా. ఇప్పుడు లోకంలో ఉండేవాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఇక వాళ్ళకి చెప్పనీకి లేదు. ఇక మైక్ పైన లేదు కదా, ఉందా? 5 కట్ చేయి, సౌండ్ తగ్గించేసే. అయిపోయిందమ్మా, తీసేయలేం కాదు, తీసేసి. ఇప్పుడు వాళ్ళు లోకంలో ఉండేటోళ్ళు చేస్తారు ఏంది? వారానికి 6 రోజులు ఉంటే 6 రోజులు భక్తి ఉంటుంది వాళ్ళకి. సోమవారం అంటారు, మంగళవారం అంటారు, బుధవారం అంటారు, గురువారం అంటారు, శుక్రవారం అంటారు, శనివారం అంటారు, ఆదివారం కూడా వెళ్తారు వాళ్ళు. వాళ్ళని అడగండి, వాళ్ళతో మాట్లాడండి, ఫోన్ చేసి ఒకసారి. గురువారం రోజు ఫోన్ చేయండి తెలిసిన వాళ్ళకి, వెంటనే ఏం చెప్తారు? ఉండు, ఇప్పుడే పోయి రావాలి. గురువారం ఏమిటిది? సాయిబాబా కదా. శుక్రవారం లక్ష్మీవారం. అసలు చెప్పాలంటే లోకస్తులకు భయం ఉందబ్బా, దేవుని భయం ఉంది. ఆదివారం ఏం చేస్తారు తెలిసిన? అకేషన్లు పెట్టుకుంటారు వాళ్ళు. అంటే
యేసు ప్రభు వారి దినము మంచి దినమని వాళ్ళకు కూడా ఎరుక. ఎక్కువ అకేషన్స్ ఆదివారమే పెట్టుకుంటారు చూడండి. క్రైస్తవులము యేసు ప్రభువుని నమ్మినామని చెప్పుకుంటే మనం ఆ దినానికి మనకు సిద్ధపాటు ఉండదు. వాళ్ళకు భయం ఉంది. ఫోన్ చేయండి, మీరు కావాలని ఫోన్ చేయండి ఒకసారి. సోమవారం ఒక దేవుడు అంటారు, మంగళవారం ఒక దేవుడు అంటారు, బుధవారం ఇంకొక దేవుడు, గురువారం ఒక ఆయన, శుక్రవారం ఒక ఆయన, శనివారం ఒక ఆయన, ఆదివారానికి పోతే ఇంకొకసారి పోతారు. వాళ్ళకున్నంత భయము మనకెందుకు లేకపోయింది? విశ్వాసయాత్రలో విశ్వాసి సన్నగిల్లిపోతూ ఉన్నాడు. సన్నగిల్లిపోవద్దండి. ఎందుకంటే దేవుని సమయం దేవునికి ఇస్తే దేవుడు నీకు రెండంతల సమయం ఇస్తాడు. దేవుని సన్నిధికి రావాలి, టయానికి రావాలి. 6:30కని అన్న మొత్తుకొని చెప్పే పొద్దున 6:30 కల్లా వచ్చేసేయండి, 6:30 కల్లా వచ్చేసేసేయండి. ఇప్పుడు ఎంతైందన్న టైం? ఎంతైంది తమ్ముడు? 8? 8:30 అవుతుంది. 8:30 అయినా కూడా ఇంకా ఎవరు రాలే. ఆ 8:30 అంటే ఒక మాట చెప్పి ముగిస్తా. సంఘ ప్రార్థన మాకు 7:30కు స్టార్ట్ అవుతుంది మందిరంలో. నేను అప్పుడు కంపెనీ పెట్టలేదు, మామూలుగా ఎల్డర్ని కాబట్టి 9 కల్లా అయిపోతుంది సంఘ ప్రార్థన. నేను ఆఫీస్ నుంచి సికింద్రాబాద్ ఎక్కడుంది, చింతలు ఎక్కడుంది, 8:15కి అట్లా బయలుదేరి, బాగా రద్దీ టైం అప్పుడు, అంతా డ్యూటీ నుంచి వస్తూ ఉంటారు. నేను బైక్ తీసుకొని ఈ గల్లీబడి ఆ గల్లీబడి ఇటుబడి ఈ బస్సును క్రాస్ చేసి ఈ కార్లను క్రాస్ చేసి చేసేసేసేసి నా ఆశ ఏంటంటే దేవుని దాసుడు, దేవుని ప్రజలు చివరి ఆశీర్వాదానికన్నా నేను మందిరంలో ఉండాలా. ఎందుకంటే దేవుడు ఒక బాధ్యత అప్పచెప్పాడు. నా పని, నా ఉద్యోగం గురించి దేవునికి తెలుసు, సంఘంలో తెలుసు, దేవుని దాసునికి తెలుసు, అందరికీ తెలుసు. కానీ ఆ భయం ఉండేది నాకు. లేదు ప్రభువా, సహాయం చేయి, దారిని కొంత సరళం చేయి. ఆశీర్వాదం ఇవ్వకముందే దేవుని మందిరంలో అడుగుపెట్టి ఆశీర్వాదం పొందాలి. దేవుని ప్రజలకు, దేవుని దాసునికి, బాధ్యులైన వారికి, తోటి బాధ్యులైన వారికి సాక్ష్యం కాపాడుకోవాలి. వీరందరికంటే ముందు నా దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు, నా ప్రయాసం అని ఇటు పరిగెత్తి అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి టయానికి వెళ్ళి అట్లా కార్నర్లో లేట్ వస్తా కదా, ఆలస్యంగా వచ్చిన వాళ్ళు ముందొచ్చి కూర్చోకూడదు, అది క్రమం కాదు. రావడమే లేటు. మళ్ళీ బిర్రోగా నేను సంఘ పెద్దను కదా, బాధ్యుని కదా, వయసులో పెద్దవాని కదా అని ముందొచ్చి కూర్చోకూడదు. ఎప్పుడు కూడా రావడమే లేటు, వెనకొచ్చి కూర్చోవాలి. అటు కార్నర్లో కూర్చో ఉంటా. అందరూ ఏమనుకుంటుంటారంటే రాలేదులే, డ్యూటీలో ఆలస్యమైందేమో అందుకని రాలేదనుకుంటారు వాళ్ళు. తీరా వాళ్ళందరూ ఆశీర్వాదం తీసుకొని ఎనికి తిరిగి లోపల అక్కడ కనపడతా నేను. అరే వచ్చేసినావా అంటే నువ్వు రాకూడదు అనుకున్నావా అని నేను అంటే, నేను రాకూడదు అనుకున్నావు, నాకు అటెండెన్స్ పడకూడదు అనుకున్నావు. సేవకునితో బాధ్యులతోనే మాట్లాడతా, విశ్వాసులు ఎవరు అడగరు. అంటే నా ఉద్దేశం ఏంటంటే చివరి ఆశీర్వాదంతోనైనా దేవుని దగ్గర మనము ఒక టిక్ మార్కు కొట్టుకోవాలా. ఆ ఆకలి దప్పులే లేకపోయా నీకు. అందుకే వాళ్ళు కొరహ కుమారులు ఆ మాట రాశారు, 42వ కీర్తన 1వ అధ్యాయం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నీ కొరకు నా ప్రాణము ఉండాల, నీకు ఆశ ఉండాల. నేను మందిరానికి వెళ్ళాలి, ఈరోజు కూడిక ఉంది, వెళ్ళాలి, వెళ్ళి 4 మాటలు వినాలి దేవుని దగ్గర అనే ఆశ నీకు లేకపోతే దేవుడు ఏం చేయలేడు. ఇప్పుడు నీ ఇంటి నుంచి నువ్వు ప్రార్థన చేసుకొని బయలుదేరకపోతే, ఇంటి దగ్గర నువ్వు నిర్ణయం తీసుకోకపోతే దేవుని మందిరానికి రాలేవు, కష్టం. కాబట్టి వచ్చిన నలుగురమైన దేవుని సన్నిధిలో ఉండగలిగినాం, దేవుని మాటలు వినగలిగినాం. అవి మన ఆత్మీయ జీవితానికి మేలు కలగాలని, తద్వారా ఇతరులు తెలుసుకోవాలి. రాని వాళ్ళకు కూడా భయం పుట్టాలి.
అరే లేదు, సంఘం ఒక టైం కేటాయించింది, ప్రార్థనకు వెళ్ళలేకపోతుంది, కనీసం వాళ్ళు రేపైనా ఎల్లుండైనా రావడానికి మనం కూడా ప్రార్థన చేయాలి. లేదు ప్రభా, ఎంత సిగ్గుచేటు, మా వల్లనే కదా మీకు దుఃఖము, మీరు బాధపడతారు కదా. ఎన్నోసార్లు యేసు ప్రభు ఏం చేశాడు? ముఖం తిప్పుకొని ఏం అనలేడు. ఏమంటాడు? మంచి దేవుడు కదా ఆయన, అంతే. అట్లాంటి మంచి దేవుని సన్నిధి పోగొట్టుకుంటా ఉన్నాం మనం. మనకు తెలివి ఎక్కువైపోయి, జ్ఞానం ఎక్కువైపోయి. కాబట్టి అలా కాకుండా వచ్చిన మనం రాబోయే దినాల్లో ఏదేమైనా సమయానికి రాగలుగుటకు, ఒక కూడిక ఉంది అని అంటే ఆ కూడికకు మనం రాగలుగుటకు ప్రభు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగలిగిన తండ్రి, నమ్మకమైన ప్రభువా, మీకు వందనాలు. ఉదయం మీ ఇంట్లో అనేకులు వచ్చారు. సాయంకాలం కూడికకు అనేకులు రాలేకపోయారు. మీరు ఈ భూమి మీద ఉన్నప్పుడు వెంబడించిన వారు ఉన్నారు, వెనుకపోయిన వారు ఉన్నారు. అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చూసిన వారు, రొట్టెల కొరకు వచ్చిన వారు, తప్పులు పట్టుకోవడానికి వచ్చిన వారు, విమర్శించడానికి వచ్చిన వాళ్ళు ఎందరో వచ్చారు మీ దగ్గరికి. అందరు హృదయలిగిన తండ్రి వినైనా ప్రార్థిస్తున్నా. కర్మీలకు వచ్చే కుటుంబాలు సాయంకాలం కూడుకుందని చెప్పాం. సాయంకాలం చాలా విచారిస్తున్నా. అందరు ఇళ్లలోనే ఉన్నారు. ఏ కారణమో రాలేదు, ఎందుకు రాలేదనేది వారి విషయం మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళని దర్శించండి. ఈ ప్రత్యేక కోరికలు కలిగి ఉంటేవి మరి సందర్భాలు ఎరుగుదురు. ఎరిగి నేను చెడిపోతున్నానని పాట పాడాడు భక్తుడు. దినాలు, పరిస్థితులు ఇలా ఉన్నాయి. మా ప్రియాసుడు తన హృదయంలో ఉన్న భారాన్ని పంచుకున్నాడు. హృదయంలో ఎంతో బాధ, వేదన మాకు ఉంది. ఈ ప్రజలు దేవుని ఇంటిలో ఆసక్తి అనేది రాను రాను దిగజారిపోతున్న స్థితిలో, వెనకడుగు వేస్తున్న పరిస్థితుల్లో ఉండకూడదని పదే పదే గుర్తు చేస్తున్నా. ప్రతి వారము వాక్యం వింటారు, హెచ్చరికలు వింటారు, వినుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇది ప్రతి వారిలో ఉన్న బలహీనత. ఈ ప్రజలను కరుణించము, సమకూర్చు. దీర్ఘశాంతపరుడు వారి పక్షంగా మీ స్థానిలో ప్రార్థన చేస్తున్నాను. రేపు కూడా ఉదయం రమ్మని ఉదయం కొడుకుందని చెప్పా. ప్రార్థన చేస్తున్నా. రేపు ఏం చేయాలో చూపించండి, సహాయం చేయండి. మా వంతులు మేము ప్రకటించాం, విన్నారు నాయన. వస్తారని ఎంత ఆశించారు. మరి ఈ దినం ఎంత దారుణంగా ఉన్నది, ఊహించలేని పరిస్థితి ఏర్పడింది. ప్రార్థిస్తున్నా, సహాయం చేయండి. శత్రువు ఎలా మోసగిస్తున్నాడు ఎరుగుటకు సహాయం చేయండి. వినివారు మాత్రం నుండి మిమ్మల్ని మోసపుచ్చుకోవద్దు. కనుక నాయన, నీ ప్రజలు చివరి దినాలు నా మోసగించబడదు. ఏర్పరచబడిన వారిని సైతం మోసగిస్తున్న దినాలు. మోసమున పడిపోతే ఎంతో నష్టం. వారి కనులు తెరవండి, హృదయం తెరవండి, వారితో మాట్లాడండి, సహాయపడండి. రేపు
సాయంకాలం పరిచయకు సిద్ధపరచండి. ఎల్లుండి సాయంకాలం పరిచర్య, ఎల్లుండి ఉదయ పరిచయకు సిద్ధపరచండి. సహాయం చేయండి. ఇది మా కొరతన చేశాం, ప్రార్థన చేశాం నాయన. అందరు ఉండాలి, అందరు రావాలని. ఓ దేవా, దర్శించు. మీరు కార్యం చేస్తేనే, మీరు సంధిస్తేనే, మీరు కదిలిస్తేనే ఏదైనా జరగగలదు. అభాగ్యులను చెప్తూ ఉన్నా, వింటున్నారు. ఏం చెప్పినా అది ఈ సమయం రాదు వారి జీవితానికి. ఒకరోజు నిలబడే దినముందు మీ దగ్గర, ఆ దినం ఏం చెప్తారో కూడా అర్థం కాకుండా, ప్రభువా నా మటుకు నేను మీ ఎదుటి చెప్పని నిలబడటానికి మీకు అంగీకారంగా బ్రతుకుడు సహాయం చేయండి. వచ్చిన వారు అలా ఉంటాను సిద్ధపరచండి. ఎక్కడ నా నామం మన 2-3 కూడి ఉంటే అక్కడ ఉంటానన్నారు. మా మధ్యకు వచ్చారు, మా మధ్యలో ఉన్నారు. ఈ మాటలు వినిపించారు, వాతావరణం చూశారు. ప్రభువా సహాయం చేయండి. గుంపుతో పని కాదు, కానీ గుంపులో ఎన్నుకున్నవారు ఉన్నారు. తండ్రి దర్శించు. గోధుమలుగా చేయము, కళ్ళము నిలబడేవారుగా చేయండి. శ్రేష్టమైనటువంటి శేషాన్ని మీరు సిద్ధపరచండి. ప్రభువు తన వారిని ఎరుగునని రాయబడింది. మీ వారెవరో మీరు ఎరుగుదురు, మీరు సిద్ధపరచండి. సహాయం చేయండి. యెహోవా పక్షం ఉన్నవారందరూ రండి అన్నాడు మోషే. నిజమైన లేవీలు వచ్చేసారు నాయన. నిజమైన లేవీలుగా మీ ఇంటి మీద, మీ వాక్యం మీద, మీ కొరకు రోషం కలిగిన వారుగా, పట్టుకలిగిన వారుగా ఉంటానికి సహాయం చేయండి. పరిస్థితులన్నీ మాకు ఇలా చూపిస్తున్నారు కనుక నీ ప్రజల్లో ఆశను రగులుగొలపచేయము. గుంపు తండోపతండ గుంపులు వెళుతున్నారు. వెంటారు మిమ్మల్ని. ఎరుకో పట్టణానికి వచ్చారు. యేసు ఎవరో చూడాలని వచ్చాడు, అంతే. అతని ఆశ మీరు చూశారు, ఇంటికి వెళ్ళారు. ఆ పట్టణంలో ఎవరింటికి వెళ్ళినట్టు మాకు తెలియదు. ఈ విజిటింగ్ ఒక్క వ్యక్తి దొరికినాడు మీకు. ఆ వ్యక్తికి జీవితం లూకాసు వార్త 19లో రాచిపెట్టించారు. అవునాయన. కోరహు బ్రతికారు. దుప్పి నీటి వాలు కొరకు ఆశపడినట్లు నా ప్రాణం దేవుని కొరకు ఆశపడుచున్నది అన్నాడు. నీ ఇంటిని దర్శించాలి నాయనా. జీవము గల దేవుని సన్నిధిని కనబడాలని ఆశ. ఆరంభ దినాలు ఎంతో ఆశ కలిగి ఉన్న జీవితాలు, రక్షించబడిన దినాలు, దేవునిటిని ప్రేమించి, దేవుని బిడ్డలు ప్రేమించి, దేవుని సేవకులు ప్రేమించి, దేవుని వాక్యం ప్రేమించి బ్రతుకు దినాలు ఎంతో ఉన్నాయి. రాను రాను పరిస్థితులు చల్లారిపోతుంది. ఆసక్తి, ప్రేమ, ఐక్యత మీ వాక్యం నెరవేరుతున్న దినాల్లో ఉన్నాం. దేవా, భూమి మీదకి మనిషి కుమారుడు విశ్వాసం కనుగొందని అన్నారు. దేవా కనికరించు, సహాయం చేయండి. నీ ప్రజల్ని మేలుకొల్పండి. మేలుకు వచ్చే ప్రతి కుటుంబాన్ని కనికరించు. వాక్యం ఎడల, దేవుని ఎడల సరైన గ్రహింపు, సరైన దైవ జ్ఞానం నీ ప్రజలకు అనుగ్రహించండి. కనుక నీ జీవితంలో నష్టాలు పోతున్నారు. ఒకవైపు నష్టాలు జరుగుతున్నాయి కానీ గ్రహించట్లేదు. దెబ్బలు తగులుతున్నాయి కానీ గ్రహించట్లేదు. దేవా కనికరించండి, సహాయం చేయండి. మిమ్మల్ని కలిగిన ప్రజలుగా బ్రతుకుడుకు సహాయం చేయండి. మీరు వచ్చినప్పుడు ఎత్తబడే గుంపు ఎంతో మీరు ఎరుగుదురు.
అందుకే దీర్ఘశాంతం చెబుతూ ఇంకా కనిపెడుతూ ఎదురు చూస్తున్నారు. కార్యం చేయండి ఆయన, కనివేలు సంఘపక్ష సహాయపడండి, దర్శించమని రాత్రి ముగించుకున్న కృప ఇచ్చినందుకు వచ్చిన ఈ కొద్ది మందిని బట్టి స్తోత్రం. విన్నారు మీ మాటలు హృదయాలు భద్రపరచండి. వాక్యాన్ని వారికి వారు పరీక్షించుకొని కొరకు జీవించడం సిద్ధపరచండి. కార్యం జరిగించమని రేపు ఉదయకాలం ఇంటికి రాగా కార్యం చేయండి. ఒకరి వైపు తను కొందరు బంధువులు చచ్చిపోయారు, వాళ్ళు ఆ శవం అక్కడ ఉంది, అదే కొంత ఆటంకం. వాళ్ళని మేమేం అనలేము, వాళ్ళందరూ వచ్చేవాళ్ళే, రాలేదు. దుఃఖంలో ఉన్నారు వాళ్ళ పరిస్థితులు. కుటుంబీకులు రక్త సంబంధులు ప్రార్థిస్తున్నారు. అన్నీ బాగున్నాయి, కలుసుకున్న దేవునింటికి వచ్చి సహవాసంలో ఉంటే ఎంత సంతోషం. ఎంతోమంది వచ్చారు, దూర ప్రాంతాల నుంచి వచ్చారు, రాలేదు. వాళ్ళని కూడా కదిలించి రేపు నడిపించు, సహాయం చేయి. అందనాలు చెల్లిస్తూ ప్రార్థన అంగీకరించమని రేపు అనేకులు సమకూర్చమని యేసు ప్రభువారి పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. దయచేసి రేపు ఉదయం 10:30కి మందిరంలో ప్రార్థన ఉంటుంది, కూడుకుంటుంది. వచ్చిన వాళ్ళు గుర్తుపెట్టుకోండి, రాని కూడా ఫోన్ చేయండి. మీరు ఏమన్నారు ఈ రాత్రి, అది మీ హృదయాన్ని తాకితే ఇంకొరప్పుడు కొలపండి. కనుక మీ మటుకు మీరు విన్నామలో చాలనుకోబాకండి. ఇతరులు కదిలించండి, ఇతరులు ప్రోత్సహించండి. రేపు ఉదయకాలం 10:30కి రావడానికి ప్రయత్నం చేయండి. అటు ఇటు పనులు పెట్టుకోబాకండి. రేపు కూడా సెలవు దినం అనుకుంటా, దయచేసి ఉద్యోగస్తులు జ్ఞాపకం పెట్టుకొని రండి. చేపలు షికారు చేసేవాళ్ళు కూడా దయచేసి ఈ 2 రోజులు కాస్త ఆలోచించుకోండి. మీరు పోయినా మీకు దొరకడం ఏముండదు కనుక పేతురువులు కాబాకండి దయచేసి. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం చేరి వచ్చిన మనకును సర్వలోకుని దేవుని బిడ్డలకు ఇప్పుడు సదాకాలం తోడైండునుగాక. ఆమేన్.